కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పిఠాపురం పట్టణంలో బుధవారం ఉదయం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉప్పాడ బస్టాండ్ సెంటర్ సమీపంలో ఆటో స్టాండ్ పక్కన ఉన్న మురుగు కాలువలలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడిని జగ్గయ్య చెరువు ప్రాంతానికి చెందిన కావట్టి చిన్నయేసు 45 సంవత్సరాలుగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే అదనపు ఎస్ఐ లోకేష్ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్మికుల శానిటేషన్ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీయించారు. మృతుడు అధికంగా మద్యం సేవించి అదుపు తప్పి కాలువలో పడిపోవడం వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. మృతుడు చిన్నయేసు రెండో కుమార్తె వివాహం మరి 2 రోజుల్లో జరగాల్సి ఉంది. శుభకార్యం జరగాల్సిన ఇంట్లో తండ్రి విగత జీవితగా పడి ఉండడంతో కుటుంబ సభ్యుల రోదనలు వినంటాయి. పెళ్లి పనుల్లో సందడిగా ఉండాల్సిన ఇల్లు ఒక్కసారిగా శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనతో జగ్గయ్య చెరువు, ఉప్పాడ బస్టాండ్ ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్ఐ లోకేష్ తెలిపారు. రావడం జరిగింది. వచ్చిన తర్వాత అతని బాడీ డ్రైనేజ్లో నుంచి 2.5 feet ఉన్న డ్రైనేజ్లో పడిపోయి చనిపోవడం జరిగింది. అతని బాడీ బయటికి తీసి అతను ఆ వివరాలు కనుక్కునేటప్పటికి అతని పేరు చిన్నయేసు, అతను జగ్గయ్య చెరువు ప్రాంతానికి చెందిన వ్యక్తి అని. నిన్న ఎక్కువ మద్యం తాగడం వల్ల గృహ తప్పి డ్రైనేజ్లో పడి చనిపోయి ఉంటాడని వాళ్ళ బంధువులు ఇచ్చిన రిపోర్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.